అక్క నేను నిజంగానే తెల్లగైతాను అక్క. ఇక చూడు తమ్మి, ఎండలో తిరిగి కమిలిపోయినావు. ఇప్పుడు చూడు బర్రెపాల లెక్క తెల్లగా అవుతావు. అక్క నేను నిజంగానే తెల్లగైతాను అక్క. ఇక చూడు తమ్మి, ఎండలో తిరిగి కమిలిపోయినావు. ఇప్పుడు చూడు బర్రెపాల లెక్క. బాడీలో బ్లడ్ ఎక్కువగా ఉంది, ఏం తాగుతున్నావు అని అడిగారు డాక్టర్ గారు. చెప్పకపోయావా రోజు మా ఆయన రక్తం తాగుతున్నానని? అమ్మా ఎలాంటి దాన్నిచ్చి పెళ్లి చేసావమ్మా? ఆ పనికి మారింది ఒక్క పని కూడా చేయదు. అంట్లు నేనే తవ్వాలి, బట్టలు నేనే ఉతకాలి, ఇల్లు నేనే ఉడవాలి. మా ఫ్రెండ్స్ వస్తే టీ నేనే పెట్టాలి, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిన టీ నేనే. అమ్మా మా ఫ్రెండ్ గోపి వాళ్ళ ఆవిడతో వాళ్ళ అమ్మతో చెప్తున్నాడమ్మా, పెళ్ళం గురించి అలా చెప్పకూడదు కదమ్మా. అమ్మా ఉంటానమ్మా. ఓయ్, ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి సరిపోతాయా? సరిపోతాయి. ఏం చేయబోతున్నావు? సేమియా పాయసం. సేమియా ఉప్మానా? లేదు, పాయసం. అమ్మా వందనాలమ్మా. ఎవరివి ఈ అస్థికులు? అవి అస్థికలు కావు, బెండకాయ ఫ్రై. ఇలా బూడిదైపోయింది ఏంటి? స్టవ్ ఆఫ్ చేయడం కొంచెం లేట్ అయింది. కాష్టంలో కాటికాబరగా చేయాల్సిన దాన్ని కన్యాదానం చేశాడు కాళ్ళు కడిగి మీ నాన్న. ఈ పాలు సరిపోతాయా? సరిపోతాయి. అవును, ఏ స్వీట్ చేస్తున్నా? పాలకూర పప్పు. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది. సరే బతుకు బతకలేదు. నేను దుబాయ్ వెళ్ళిపోతా. నేను వస్తానండి, బంగారం కొనుక్కుంటాను. నేను సింగపూర్ వెళ్ళిపోతా. నేను వస్తానండి, కాస్మెటిక్స్ కొనుక్కోవాలి. నేను నరకంలోకి వెళ్ళిపోతా. నా దగ్గర ఎన్నో సరిపెట్టుకుంటాను, కానీ మీరు జాగ్రత్తగా వెళ్ళొచ్చేయండి.